నమస్తే అండి. ఈ రోజు ఒక మంచి కథ చెప్పుకుందాం. అదేంటి అంటే, ఒక శిష్యుడు తన గురువు గారిని ఇలా అడిగాడంట. స్వామి, ఈ సృష్టి అంతా భగవంతుడిదే కదా, ఆయన ఇచ్చినవే కదా, ఈ పువ్వులని పళ్ళని అన్ని ఆయన ఇచ్చినవే కదా, మరి ఆయన ఇచ్చినవే మళ్ళీ ఆయనకి నైవేద్యం అంటూ ప్రసాదాలంటూ చూపిస్తావేంటి స్వామి అని చెప్పేసి అడిగాడట. దానికి గురువు గారు ఇలా చెప్పాడంట. ఒక పెద్ద పళ్ళ తోట ఉంటుంది. దానికి ఒక యజమాని ఉంటాడు. అతను ఒక పనివాడిని పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ యజమాని ప్రతిరోజు ఇవి చూసుకోలేడు కాబట్టి ఒక పనివాడిని పెట్టుకుంటాడు. ఆ పనివాడు ప్రతిరోజు ఆ తోటకి సంరక్షణ చేస్తుంటాడు నీళ్ళయి పోసిన తర్వాత. ఆ తర్వాత అందులో పండిన మొట్టమొదటి పళ్ళను, తీయగా ఉన్న పళ్ళునన్నీ కూడా, బాగా పండిన పళ్ళునన్నిటి కూడా సేకరించి అప్పుడు ప్రతిరోజు యజమాని వస్తుంటే ఆ యజమాని దగ్గరికి తీసుకుని వెళ్ళి, అయ్యా మీకోసం అని చెప్పి నేను ఇదిగోండి, ఈ చెట్లకి మొట్టమొదటిగా పండిన పళ్ళు తీయగా ఉంటాయి, తీయగా ఉంటాయి అయ్యా, తినండి అని చెప్పేసి ఆయనకి ఇస్తే అప్పుడు ఆయన ఎంతో ఆనందంతో తీసుకుంటాడు. అది అది అతని తోటే, అది యజమాని తోటే, అతను కొన్న తోటే. ఇందులో ఇతను కేవలం ఒక పనివాడు. కానీ ఆ పని చేస్తున్న వాడు ఎంత ప్రేమతోటో, ఎంతో భక్తితోటి తన యజమానికి అతని తోటే అయినా సరే ఆ పళ్ళను స్వీకరించి, అయ్యా ఇవి తీయగా ఉంటాయని మీకోసం నేను చేశానయ్యా, తీసానయ్యా, తినండి అయ్యా ప్రేమతో భక్తితో ఇచ్చాడు చూడు, అది నైవేద్యం అవుతుంది, అది ప్రసాదం అవుతుంది. అలాగే భగవంతుడి సృష్టి మొత్తం ఆయనది అయినా సరే మనం ఆయనకే ఇస్తున్నప్పుడు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తాం చూడు, అది నైవేద్యం అవుతుంది అని చెప్పేసి అన్నాడంట. నిజమే కదండి. సృష్టి మొత్తం అంతా కూడా దేవుడిది అయినా సరే మళ్ళీ మనం భక్తితోటి, ప్రేమతోటి, శ్రద్ధతోటి ఆయనకి కోటి నమస్కారాలు చేసి సమర్పించేది నైవేద్యం అవుతుంది. అది మన కళ్ళకు అద్దుకుని తింటే ఇది ప్రసాదంగా మారుతుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ